హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఈ టార్టియా కప్స్ వెజ్జీస్తో ఇంకా చీజీ క్రంచీగా జ్యూసీగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ఒక బౌల్లో ఒక కప్పు క్యాన్డ్ బీన్స్ తీసుకోవాలి. ఇవి క్యాన్డ్ బీన్స్ అయితే వాష్ చేసుకొని రిన్స్ చేసుకొని వాడుకోవాలి, లేకపోతే ఇంట్లో బాయిల్ చేసుకొని వాడుకోవచ్చు. ఆ తర్వాత చాప్ చేసుకున్న హాఫ్ స్లైస్ ఆనియన్ పీసెస్, అలాగే 2 మీడియం సైజ్ టొమాటో స్లైసెస్. ఇవి తింటున్నప్పుడు మనకి స్పైసీగా తగలటానికి అలపినోస్ లేకపోతే గ్రీన్ చిల్లీ స్లైసెస్ తీసుకోవచ్చు. ఇంకా వీటన్నిటికీ సరిపడా కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం నేను టాకో సీజనింగ్ పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే ఏదైనా చాట్ మసాలా లేదా మీకు ఇష్టమైన మసాలా పౌడర్ వేసుకొని సీజనింగ్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ ఒకసారి లైట్గా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపితే ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వస్తే ఈ కప్స్ అన్నీ వాటరీగా అవుతాయి. అందుకని లైట్గా కలుపుకొని ఈ వెజీ బౌల్ రెడీ చేసుకోవాలి. మినీ కప్ కేక్స్ ప్యాన్ తీసుకొని చీజ్ స్లైసెస్ ఇంకా షెడెడ్ చీజ్ రెడీగా ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడ నేను టార్టియాస్ వాడుతున్నాను. ఇవి ఫ్లోర్ టార్టియాస్ అండి. మీకు ఈ టార్టియాస్ లేకపోతే చపాతీ పిండి అయినా కలుపుకొని ఈ విధంగా చపాతీలాగా రౌండ్గా చేసుకొని అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని ఈ మినీ బౌల్స్లో కప్ కేక్స్ ప్యాన్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాము. ఒక టార్టియాని హాఫ్ కట్ చేసి ఇలా రౌండ్గా తిప్పి ఈ కప్లో పెట్టుకోవచ్చు. ఇది కుదరని వాళ్ళు మరొక విధంగా చేసుకోవచ్చు. టోటియాని హాఫ్గా 2 స్లైసెస్ చేసి ఒక స్లైస్ మీద ఇంకొక స్లైస్ పెట్టుకోవచ్చు. వీటిని ఇంత పెద్దగానే పెట్టుకోవని అవసరం లేదండి. కావాలంటే మధ్యలో రౌండ్ షేపర్ ఏదైనా తీసుకొని చిన్న కప్స్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా నేను పెద్ద బౌల్స్ లాగా ఎందుకు చేసుకున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఇలా రెడీ చేసుకొని ఈ టాకో కప్స్లో చీజ్ స్లైసెస్ తీసుకొని, ఇవి పెద్ద చీజ్ స్లైసెస్ కాబట్టి హాఫ్ స్లైస్ ఒక్కొక్క దాంట్లో బేస్ లాగా పెట్టుకొని ఫిల్ చేసుకోవాలి. మీకు చీజ్ స్లైసెస్ దొరకకపోతే షెడెడ్ చీజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ వెజీ మిక్చర్ అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటి మీద నేను షెడెడ్ చీజ్ స్ప్రింకిల్ చేసుకున్నాను. షెడెడ్ చీజ్ లేకపోతే చీజ్ స్లైసెస్ వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క కప్పుకి 1 టేబుల్ స్పూన్ దాకా షెడెడ్ చీజ్ స్ప్రింకిల్ చేసుకొని రెడీ చేసుకొని ఓవెన్లో 375 ఫారెన్హైట్ మీద 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ రెడీ అయ్యి ఇలా కలర్ఫుల్గా ఉంటాయి. పైన చాలా క్రంచీగా, కింద జ్యూసీ చీజీగా చాలా బాగా వస్తాయండి ఇవి. వీటిని ఇలా సర్వింగ్ బౌల్స్లో పెట్టి జ్యూస్తో పాటు సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎవరైనా వచ్చినప్పుడు కూడా appetizers లాగా స్టార్టర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇవి వేడిగానే సర్వ్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా ఏదో ఒక హెల్తీ జ్యూస్ ఇంకా ఈ టాకో కప్స్ ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకున్నాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదండి నేను పెద్దగా ఎందుకు తీసుకున్నానో ఈ కప్స్ అని. ఇప్పుడు చూద్దాం. ఇలా ఒక టాకో కప్ చేతిలోకి తీసుకొని ఎడ్జెస్లో బాగా క్రంచీ అండ్ క్రిస్పీగా అయిన ఈ టాకో స్లైస్ని కట్ చేసుకొని మనం స్పూన్ లాగా సరదాగా తినచ్చు. అందుకని ఇలా పెద్దగా మొత్తం ఒక టార్టియా మొత్తం వాడుకున్నానండి నేను. మరైతే ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.